మళ్ళీ ఏడు వాళ్ళు సైడ్ పాత మార్కింగ్ లేదు ముందు ఈ ముందు ఈడ్కేసింది వాళ్ళు మీరు తగ్గి కీట్ రాపిస్తే ఇది బాగుంటుంది. మీరు అంతకన్నా ముందు ఫస్ట్ కలర్ ప్లేస్ వాళ్ళు రెడీ కలర్ చేయండి. సెంటర్ కంఫర్ట్ ఉండాలి కదా, అందరికి కూడా. కొన్ని చోట్ల చేయాల్సిన పనిగా రోడ్డు ఉంది, కొన్ని చోట్లనే మాకు అన్ని చోట్ల లేదు. మళ్ళీ ఈ పక్కంతా లేదు, ఆ పక్కంతా 16 అడుగులు కరెక్ట్గా ఉంది. రోడ్డే 16 అడుగులు ఉంది. ఆ సైడ్ 15 వస్తుంది, 16 వస్తుంది. ఆ సైడ్ 15 మీటర్లు అంటే 18 వస్తుంది. ఆ పక్క ఈ పక్క 16 వస్తుంది, 15 6 16 వస్తుంది. మనకు ఆ జంక్షన్లో చికెన్ షాప్ ఇంట్రెస్టింగ్ 5 మీటర్లు ఆడ చాలా తక్కువ ఉంది. మసీదు ఇల్లు అవన్నీ ఆడే మనకి కాపురమన్నారా మసీదు ఇంట్లో ఎవరు ఉన్నారా? ఎందుకంటే వీళ్ళంతా డౌట్ కొందరు లచ్చన్న వాళ్ళు ఎదురు వచ్చింది. ముందేమనుకున్నామో దాని ప్రకారం మాట్లాడతాను. వాళ్ళు కూడా పిలిపిస్తారు. 2 రోజులు పోతే వీటిని కలబాకి రమ్మంటారు డిపార్ట్మెంట్. భయా మీడియాగా ఏడో చోట క్లోజ్ చేసి పని వదిలిపెట్టారు. వాళ్ళు రమ్మంటారు రండి మీరు కూడా. ఎందుకంటే ముందరనే చేస్తే మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది కదా, అనుమానం లేకుండా. ఏడుకుంటే మనం ఎంత అనుకుంటాము, ఎంత ఉందో వాళ్ళు మొత్తం మ్యాప్లు ఎత్తుకొని ప్రిపేర్ చేసుకొని రమ్మంటారు. ఆ పరిస్థితి ఎంత ఉంది, ఎన్ని మీటర్లు, దాని ప్రకారం చూసుకొని మనం ఫైనల్ చేసేస్తే పని మొదలు పెట్టారు. సోమవారం ఇన్ఫార్మ్ చేసేస్తారు. వాళ్ళు ప్రిపేర్ చేసి రమ్మన్నారు కదా, వాళ్ళు మెటీరియల్ ఎత్తుకొని రావాలి కదా. రెవెన్యూ వాళ్ళు ఇద్దరు ఫోన్ చేసి ఆర్టీఓ చెప్పేసి ప్రిపేర్ మన మెటీరియల్ ఎత్తుకొని ప్రిపేర్ చేసినావా? అదే ఎంఆర్ఓ చెప్పి ప్రిపేర్ చేసుకోమని ఆర్ఎన్బి వాళ్ళు కూడా రమ్మంటారు. కూర్చొని మనము వాళ్ళు కూర్చొని మన ఊర్లో వాళ్ళు కూర్చుంటే కంక్లూజన్కి వచ్చేస్తాం. వీళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏడో ఒకటి పోయా మీ ప్రిపేర్గా ఉండండి. అంతమేనా? వాళ్ళు పిలిపిస్తాను, వాళ్ళు ప్రిపేర్ చేసుకుని రమ్మంటారు. క్లోజ్ అంటే డబ్బులు రెడీగా ఉండొచ్చు, మొదలు పెట్టేస్తాం. ఎక్కడైనా రోడ్డు డీవియేట్ అయ్యి అటు ఇటు చేసినామనుకో మొత్తం కంప్ అయిపోతుంది. నువ్వు వాడు పెడితే ఇంకోటి నాదంటాడు. కాబట్టి రోడ్డు ఒరిజినల్ రోడ్డు ఏడుంది,
ఈ పక్క ఎంత పోతామో ఆ పక్క ఎంత పోతే ఎవరికి సమస్య రాదు. అదే మాకే ప్రాబ్లం లేదన్నా. అట్లే చేస్తాను, అట్లే చేస్తాను. సైడ్ రండి.